హరిహర వీరమల్లు సినిమా వచ్చే నెలాఖరని రిలీజ్ డేట్ ఇచ్చేశారు మేకర్స్. అంతేకాదు ఆ సినిమా టీం నుంచి రిలీజ్ అయిన ప్రతి పోస్టర్లో డేట్ని పబ్లిష్ చేస్తూనే ఉన్నారు. అయితే ఒకవైపు సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వలేదని, డేట్స్ ఎక్కువైపోతున్నాయని, యాక్టర్లు సినిమా క్యాన్సిల్ చేసుకుంటున్నారన్న టాక్ బాగా వినిపిస్తోంది. మరోవైపు లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ అంటున్నారు. అసలు హరిహర వీరమల్లు చుట్టూ ఏం జరుగుతోంది? మార్చి 28న పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న హరిహర వీరమల్లు రిలీజ్ కాబోతోంది. దీనికి తగినట్టే సినిమా షూటింగ్ ని ఫాస్ట్ గా చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే రిలీజ్ డేట్ ఆల్రెడీ ఇచ్చినా ఇంకా పవన్ కళ్యాణ్ షూటింగ్ కాదు కదా, మిగిలిన క్యారెక్టర్ల షూటింగ్ కూడా కంప్లీట్ కాలేదు. కాంబినేషన్ సీన్స్ ఉండడం, పవన్ కళ్యాణ్ షూట్ కి ఇంకా టైం ఇవ్వకపోవడంతో షూటింగ్ రోజురోజుకి లేట్ అవుతున్నట్లు తెలుస్తోంది. అయినా సరే మేకర్స్ మాత్రం మార్చి 28న సినిమా రిలీజ్ అవ్వడం గ్యారంటీ అంటున్నారు. హరిహర వీరమల్లు 4 ఏళ్లుగా డిలే అవుతూ వస్తోంది. అప్పుడెప్పటినుంచో డేట్స్ తీసుకుని పెట్టుకున్న మేకర్స్ ఇంకా షూట్ కంప్లీట్ చేయలేక ఎక్స్ట్రా డేట్స్ అడుగుతున్నారు. అయితే మిగతా సినిమాల కమిట్మెంట్స్ ఉండడంతో హరిహర వీరమల్లుకి డేట్స్ ఇవ్వలేకపోతున్నారు మిగతా యాక్టర్లు. అలా సినిమా నుంచి బాలీవుడ్ స్టార్లిద్దరూ ఇప్పటికే వెళ్లిపోయారు. అంతకుముందు అర్జున్ రాంపాల్ తో పాటు లేటెస్ట్ గా అనుపమ్ ఖేర్ డేట్స్ క్లాష్ తో హరిహర వీరమల్లు షూట్ నుంచి విత్డ్రా అయినట్లు తెలుస్తోంది. హరిహర వీరమల్లుకి సంబంధించి పవన్ కళ్యాణ్ షూటింగ్ ఇంకా 4 రోజుల డేట్స్ ఇవ్వాల్సి ఉంది. నిజానికి వారానికి పైగా పవన్ డేట్స్ అవసరం ఉందట. కానీ అన్ని రోజులు షూటింగ్ కి డేట్స్ ఇవ్వడం కుదరదని పవన్ చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆల్రెడీ షూటింగ్ కి అటెండ్ అయిన వాళ్లు విత్డ్రా అవుతున్నారు. మరోవైపు మార్చి 28 రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేశారు. ఇంకా షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఇలా రకరకాల ఇష్యూస్ ఉన్నా యాక్టర్లు మారిన రిలీజ్ డేట్ మాత్రం మారేదే లేదంటున్నారు మేకర్స్. సో 99% హరిహర వీరమల్లు మార్చి 28నే థియేటర్లలోకి రావడం గ్యారంటీ అని ఫిక్స్ అయిపోయారు ఆడియన్స్. మరి ఈ షార్ట్ టైంలో హరిహర వీరమల్లు షూట్ ని జ్యోతికృష్ణ ఎప్పుడు కంప్లీట్ చేస్తారో, ఆడియన్స్ ముందుకు ఎలా వస్తారో అని క్యూరియస్ గా చూస్తున్నారు.